కాళేశ్వరం 11/6 ప్యాకేజీ పనులు ఆగిపోవడంతో రిలే నిరాహార దీక్ష చేస్తున్న 12 గ్రామాల ప్రజలకు ప్రజా రాజ్యాధికారం పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న మద్దతు తెలిపి పరామర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో 1 కిలోమీటర్ మేర కాలువ నిర్మాణ పనులు ఆగిపోవడంతో గత వారం రోజుల నుండి రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు రైతులు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఇల్లంతకుంట, తంగలపల్లి, మానకొండూరు మండల పరిధిలో మొత్తం 12 గ్రామాలకు రావాల్సిన కాళేశ్వరం 11/6 ప్యాకేజీ నీటికి సంబంధించి కాలువ నిర్మాణం కోసం రైతులు తమ భూములను ఇచ్చినా కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి కేవలం 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే కాలువను ఆపారని, దీని వెంటనే నిర్మాణం చేపట్టి రైతులకు అండగా ఉండాలని కోరారు. దీనికి సంబంధించి ఇప్పుడే నీటిపారుదల ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడినట్టు మల్లన్న చెప్పారు. ప్రభుత్వం ఈ కాలువ నిర్మాణ పనులను చేపట్టి రైతులన్నిటి కష్టాలు తీర్చాలని, లేని పక్షంలో రైతులకు అండగా ఉండి నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెద్దలింగాపూర్ లో రైతాంగం అంతా పంటలు ఎండిపోయి ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని సిరిసిల్ల నియోజకవర్గం పెద్దలింగాపూర్ నుంచి మరియు అలాగే ఇల్లంతకుంట మండలం నుంచి చాలా మంది రైతాంగం వచ్చి నన్ను కలవడం జరిగింది. మళ్ళా మేము చాలా రోజుల నుంచి దీక్ష చేస్తున్నాము, దయచేసి మా సమస్యను పరిష్కరించండి, మా కన్నీటి గోసను ఒకసారి చూడండి అని చెప్పి రైతాంగం ఆహ్వానిస్తున్నటువంటి సందర్భంలో నేను ఇవాళ దీక్షా శిబిరం దగ్గర రావడం జరిగింది. వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు 11/6 ఈ ప్యాకేజీలో భాగంగా కేవలం 1 కిలోమీటర్ కాలువ తవ్వకం పెండింగ్ వల్ల 12 గ్రామాలు ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి. 12 గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులు, భూగర్భ జలాలన్నీ కూడా పూర్తిగా అడిగంటిపోయినాయి. ఈ 1 కిలోమీటర్ పూర్తయితే రైతాంగానికి మంచి జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఒక కాలువల ద్వారా లేకపోతే పంట పొలాలకు నీళ్ళు వస్తాయి అనేటువంటి ఉద్దేశం. 10,000 ఎకరాల పంట పాడేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ రైతాంగం అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికి కూడా మొరబెట్టుకున్నారు, మా సమస్య పరిష్కరించండి అని చెప్పడం జరిగింది. సో నా దగ్గరకు వచ్చిన తర్వాత నేనే వస్తున్నప్ప అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ఆ రైతాంగాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భంలో గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఇప్పుడే మాట్లాడడం జరిగింది. ఈ 11/6 ప్యాకేజీని పూర్తి చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఆయన తక్షణమే స్పందించి మీరు రాగానే ఒకసారి అది నాకు ఇవ్వండి, నేను ఖచ్చితంగా చేసి పెడతాను అని చెప్పి మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ గారితో కూడా మాట్లాడి ఈ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. సో ఈ 1 కిలోమీటర్ ఏదైతే ఉందో ఈ కాలువను పూర్తి చేయించడం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ కంకణం కట్టుకుంది, రైతాంగం తరఫున నిలబడడానికి సిద్ధమైంది. సో ఈ సమస్య పరిష్కారం కోసం అటు శాసన పరిషత్లో గాని ఇటు బయట గాని అధికార యంత్రాంగం లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి, తద్వారా ఈ సమస్య పరిష్కారం చేయడానికి మేము పూనుకున్నాం. ఒకవేళ ఈ సమస్య పరిష్కారంలో ప్రభుత్వం గాని, నాయకులు గాని, అధికారులు గాని విఫలమైతే ఈ 12 గ్రామాల రైతాంగం తోటి కలిసి ఉద్యమం చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాము. నేను అనుకుంటా ఉన్నా ప్రభుత్వం ఇప్పటికైనా త్వరితగతిన ఆ పనులు మొదలు పెట్టాలని చెప్తా ఉన్నాం. ఈ కాలువ పూర్తయ్యే వరకు ప్రభుత్వాన్ని, ఇటు అధికార యంత్రాంగాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా. అలాగే గౌరవ మంత్రి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నటువంటి సూచన ఏంటంటే, మేము వచ్చి కలుస్తాం తప్పకుండా, నేనొక్కనిగా ఎమ్మెల్సీగా కాకుండా ఈ రైతాంగాన్ని తీసుకొని వస్తా. ఇక గ్రామాల్లో 12 గ్రామాల నుంచి సర్పంచులు లేదంటే వారి ప్రజాప్రతినిధులు రైతాంగాన్ని తీసుకొని తమ దగ్గరకు వస్తా.